ఇప్పుడు తీసిన కొలతలకి పేపర్ కటింగ్ వేసుకుందాము. ఓన్లీ మనము వెనక భాగం వేసుకొని రెండు కూడా కట్ చేయొచ్చు. ఇగో ఇప్పుడు నేను ఇందులో పేపర్ కూడా మనం ఎక్స్ట్రా తీయొద్దు. ఇగో క్రాస్ పొడవు వచ్చేసి 3.5, ఛాతి పొడవు ఎంత? ఇగో 6, పొడవు ఎంత? ఇగో 14. ఇగో ఇది వచ్చేసి మనకి ఇందులో క్రాస్ పొడవు ఇగో ఈ 14 నుంచి 2.5 తీసేసుకోవాలి. ఈ కింద నుంచి 2.5. నెక్స్ట్ ఇప్పుడు భుజం ఎంత వచ్చింది మనకు? 9. 9 ని 2 భాగాలు చేస్తే ఎంత? 4.5. నెక్స్ట్ గల్లు ఎంత పెట్టేసుకుందాం మనము? పడిపోవద్దు బ్లౌజులు అనుకుంటే పావుదక్క 2 పెట్టేసుకోవాలి. 2 కూడా పెట్టొద్దు, పావుదక్క 2. నెక్స్ట్ ఇప్పుడు ఇగో ఈ 3.5 నుంచి ఇది ఛాతి పొడవు 6. ఈ 3.5 నుంచి మనము ఇప్పుడు ముందు క్రాస్ వెనక క్రాస్, ఇది 9 వచ్చింది మనకి. ఇది ఎంత రావాలన్నా 10. 10ని 2 భాగాలు చేస్తే 5. ఇగో నెక్స్ట్ 11ను 2 భాగాలు చేస్తే 5.5. నెక్స్ట్ ఇప్పుడు ఈ 6 నుంచి మనకి ఇప్పుడు ఛాతి చుట్టూ ఎంత వచ్చింది? 10.5. ఇగో ఈడ 10.5. నెక్స్ట్ ఇగో ఇప్పుడు ఈ 9 నుంచి ఇవి 2 కూడా ఇండ్ల నుంచి రావాలి. 11 నుంచి 1, 10 నుంచి 1. ఈ 2 గీతలు కూడా ఇందులో నుంచి రావాలి. నెక్స్ట్ మళ్ళీ మనము కింద సేమ్ పెట్టేసుకుందాం. కింద కూడా ఇగో ఈ కింద నడుము దగ్గర కూడా 10.5నే పెట్టేసుకోవాలి. ఇదిగో 10.5. ఈ 10.5 నుంచి ఈడికి గీత. ఇప్పుడు ఈడ మనం 2.5 పెట్టినాం కదా, ఇక్కడ వచ్చేసి 1.5 పెట్టేసుకుందాం. ఇక్కడ 2.5, ఇక్కడ 1.5. ఇది మనకు క్రాస్ పట్టి అన్నమాట. ఇగో ఇది ఇప్పుడు ఈడ నుంచి ఇడికి గీత. ఇగో ఇది గీత కొట్టిన తర్వాత మనకిడ కరెక్ట్ షేప్ రావాలంటే ఇగో ఈ మధ్యలో సెంటర్లో పావుదక్క 1కి 1 చుక్క పెట్టేసుకోవాలి. ఇది మనకు ఒక చిన్న చిట్క మాత్రమే, ఇది మనకి ఏం ఇంపార్టెంట్ కాదు. ఇట్లా గీసుకుంటే ఇగో ఈడ నుంచి మనకి ఇది రౌండ్ షేప్ రావడానికి ఇగో ఇగో దీన్ని కలుసుకొని మళ్ళీ ఇది ఇట్లా రావాలి. ఇట్లా కొంతమంది కుడితే ఏమైతుంది, ఇక్కడ స్ట్రేట్గా వచ్చేస్తుంటది. అప్పుడు బ్లౌజ్ మనం వేసుకున్నప్పుడు కొంచెం పాడైపోతుంది. నెక్స్ట్ ఇగో ఇది కూడా సేమ్ 1/2 ఇంచు, ఇగో 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీయొద్దు. ఇది ఇగో ఈడ నుంచి ఇప్పుడు ఈ గీత పై నుంచి ఇది రౌండ్ తీసుకోవాలి. మళ్ళీ ఈ గీత పై నుంచి రౌండ్ తీసుకోవాలి. మనం రోజు వేసేటి ఫిగరే. నెక్స్ట్ ఇప్పుడు మనకు నెక్ ఎంత వచ్చింది? 6 వచ్చింది. ఇగో ఇప్పుడు ఈడికే వచ్చింది. ఈడెంత పెట్టినాం? పావుదక్క 2 పెట్టినాం. ఇక్కడ మాత్రం మనం కొంచెం ఎక్స్ట్రా పెంచేసుకోవాలి ఈడ వెడల్పు గురించి. ఇప్పుడు మనం అది ఎట్లొచ్చింది? వీ నెక్ వచ్చింది. మనకి ఇక్కడ రౌండ్ రావాలంటే పావుదక్క 2 పెట్టేసుకొని అగో 2.5 పెట్టేసుకొని ఇది పావుదక్క 2. ఈ పావుదక్క 2 నుంచి కొంచెం క్రాస్లో తీసుకోవాలి. ఇట్లా తీసేసుకొని ఇది రౌండ్ గీసి మళ్ళీ మనం ఇది రౌండ్ గీస్తే మనకు కరెక్ట్ షేప్ వస్తుంది. ఇట్లా ఇది మనకు ముందు భాగం వచ్చేస్తుంది, ఇందులోనే వెనక భాగం వచ్చేస్తుంది. సీజర్ మనం ఇప్పుడు అర్థం కాలేదంటే 2 పేపర్లు కూడా కట్ చేసుకోవచ్చు. కానీ నేను మీకు ఈజీ ప్రాసెస్ చెప్పడానికి ఒకటే పేపర్ కట్ చేస్తున్నా. ఇగో ఇప్పుడు ఫస్ట్ మనము వెనక క్రాస్ కట్ చేయాలి. ఇదిగో వెనక క్రాస్ కట్ చేయాలి, ప్లస్ ఓన్లీ ముందు గల్ల మాత్రమే కట్ చేయాలి. ఇప్పుడు వెనక గల్ల నేను ఎట్లా కట్ చేయాలో మళ్ళీ మనం క్లాత్ మీద చూసాం. ఇదిగో ఇప్పుడు మనము ఫస్ట్ ఇట్లాంటి బార్డర్ శారీస్కి ఏం చేయాలంటే చేతులు కట్ చేసుకోవాలి. ఫస్ట్ చేతులు కట్ చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. ఇదిగో క్లాత్ మనం ఉల్టా వేసుకోవాలి మనం కట్ చేస్తున్నప్పుడు. ఇదిగో
ఇది ఉల్టేసుకొని దీన్ని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇదిగో ఇక్కడ చాక్ పీస్ ఉందిగా. ఇదిగో ఇప్పుడు చేతి పొడవు ఎంతొచ్చింది మనకు? 6 ½ ఇదిగో 6 ½ అంటే మనం కొంచెం ఇటు కుట్టు మందం పోతది, ఇటు పోతది. ఇగో 7 పెట్టేస్తున్నాం. మళ్ళీ మనం ఒకవేళ కట్ చేస్తున్నప్పుడు గూడా ఇగో కింద నుంచి పైకి 7, ఇగో స్టార్టింగ్ ఒక చుక్క, ఇగో 2.5 చంక పొడవు. నెక్స్ట్ చంక చుట్టొచ్చేసి ఇగో 7 ½ అంటే మనకు కొంచెం అతుకు పడితే ఏసుకోవాలి. లేకపోతే లేదు. ఇదిగో ఇది 7 ½ తర్వాత ఈ పైనుంచి ఇగో ఇది ఎక్స్ట్రా. మళ్ళీ ఈడ కొంచెం మనం అతుకు పడితే ఏసేసుకోవచ్చు. ఇగో ఇది లోతు. మనం లోతు గూడా ఫస్టే గీసేసుకోవాలి. ఫస్ట్ ఏమో స్టార్టింగ్ నుంచి ఇది 7 తీసుకున్నాం. చంక పొడవు 2, 2 ½ చంక చుట్టొచ్చేసి 7 ½ ఏది? చేతులొచ్చేసి ఇట్లా క్రాస్ గీసేసుకొని మనం కుడుతున్నప్పుడు సైజు బ్లౌజ్‌ని బట్టి తీసుకోవచ్చు. హ్మ్. ఇగో ఇప్పుడు ఈ పైన వాటికి మాత్రమే మనము లోతు తీయాలి. ఇగో ఈ రెండిటికి మాత్రమే. ఈ లోతు తీస్తున్నప్పుడు ఈ 7 ½ నుంచి ఇగో ఇట్లా తీసేసుకొని ఇది మళ్ళీ పైకి పోవాలి. మనం కుడుతున్నప్పుడు ఒక్కొక్కసారి ఇక్కడ బ్లౌజ్ తక్కువ అయితుంటదా? ఇగో మనం ఈడ క్లాత్ తీస్తే అట్లనే అయిపోతుంది. అందుకు ఈడ క్లాత్ తీయొద్దు. ప్లస్ ఈడ క్లాత్ తీయొద్దు. ఈడ ఖర్చు. మళ్ళీ ఇక్కడ ఒక ఖర్చు. ఇదిగో. ఇగో ఈ మిగిలినయి మళ్ళీ మనం అక్కడ అతుకు తక్కువ పడతది గదా! ఇగో ఇదే మనం అతికేసుకోవచ్చు ఈజీగా. ఒక్కొక్క దానికి మిగలకపోతే మనం దేన్నైనా కట్ చేసుకోవచ్చు. హ్మ్. కొంచెం అటు ఇక్కడొస్తది. ఇటొస్తుందా? ఉండండి. ఇట్లా ఇదిగో ఇప్పుడు లైనింగ్ గూడా ఏసేద్దాం. నేనేమంటారు కట్ చేస్తున్నప్పుడు మీరేం చేస్తారంటే ఇది లైనింగ్ ఎక్కువ నీట్‌గా కట్ చేస్తారు. ఈ బ్లౌజ్ ఇష్టం వచ్చినట్ల కట్ చేస్తారు. అట్లా చేయొద్దు. 2 గూడా ఏ చిన్న గూడా ఎక్స్‌ట్రా కాకుండా చేసేసుకోవాలి మనం. ఇదిగో లైనింగ్ మనం ఇప్పుడు ఇది ఒక బ్లౌజ్ ఉంది. ఈ సైజ్ వాళ్ళు ఒక 4, 5 బ్లౌజులు ఇచ్చిండ్రనుకోండి. ఆ 4, 5 బ్లౌజులు గూడా ఒకటేసారి ఏసి కట్ చేసుకోవచ్చు. ఒక్కటేసారి 10 బ్లౌజులు గూడా కట్ చేసుకోవచ్చు మనం. అట్లా ఏసుకుంటే మనకు టైం సేవ్ అయితది. ఇగో ఇప్పుడు మనం ఈ పేపర్‌లో ఎక్స్ట్రాలేమి తీసుకోలేము. ఇప్పుడు దీంట్ల ఎక్స్ట్రాలు తీసుకోవాలి. ఇగో కింద 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇదిగో కింద 1/2 ఇంచ్ దీనికి ఎక్స్ట్రా. మళ్ళీ ఇదిగో ఈ పైన కొంచెం షోల్డర్ పైన కొంచెమే తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ మాత్రం. ఇక్కడ గూడా సేమ్. మనం ఇది అయితే రోజు అలవాటయింది. ఇగో ఇక్కడ కొంచెం. ఫస్ట్ పేపర్ ఎంతుందో అంత గీసేసుకోవాలి. ఇగో తర్వాత ఇగో ఇది పేపర్ ఎంతుందంట, ఇక్కడొచ్చి ఒక 1 ½ ఇంచ్ మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా. ఈ నెక్ మళ్ళీ మనం గీస్తున్నప్పుడు చూపిస్తా. ఇగో ఇప్పుడు దీంట్లో ఎక్స్ట్రా. ఈడెక్స్ట్రా, ఈడెక్స్ట్రా, ఈడ కొంచెం, ఈడ కొంచెం ఎక్స్ట్రా. ఇగో ఇప్పుడు ఎక్స్ట్రా నుంచి కట్ చేస్తున్నా చూడండి.
మనం కట్ చేస్తున్నప్పుడు ఈ చెయ్యిని ఇట్లా పెట్టేసుకోవాలి. మనం కట్ చేస్తున్నప్పుడు వేరే వాళ్ళు చెయ్యి పెడితే ఏమైతది, అది పట్టేసినట్టు అయిపోతుంటది. అట్లా ఎప్పుడు చేయొద్దు. మనం మన చెయ్యి మనమే పెట్టేసుకోవాలి. ఇగో ఇప్పుడు వెనక నెక్ కట్ చేద్దాం. ఇగో ఈ వెనక నెక్కుని ఇది ఉందా, ఇగో దీన్ని బట్టి ఈడ ఎక్స్ట్రా మనం ఎంతైతే వదిలినామో ఇగ అంత నుంచి ఈడ ఎక్స్ట్రా ఇగో ఇదే పేపర్ పెట్టేసి ఇగో ఇట్లా తిరగాలి మనకు నెక్. అయితేనే కరెక్ట్ రౌండ్‌గా వచ్చేస్తది. ఇది వెనుక భాగం. మళ్ళీ మనం ఈడ డాట్స్ ఎయ్యాలి గదా! ఈ డాట్స్ ఎట్లేయాలంటే ఇప్పుడు ఈడికి మనం గీత గీసినామా, ఇగో దీన్ని ఈడికే ఫోల్డ్ జేయాలి. ఇది మనకెంతైతే ఉందో ఈడికే ఫోల్డ్ జేసి ఈడ ఖర్చు పెట్టేసుకోవాలి. ఇదిగో ఇది మనం వెనక డాటు 4 ½ పొడవుండాలి లేదా 4 హైట్‌ని బట్టి దీన్ని 4 అయినా పెట్టేసుకోవచ్చు, 4 ½ అయినా పెట్టేసుకోవచ్చు. ఇది వెనక భాగం. ఇగో ఇదొచ్చేసి మనకు కాజాపట్టి వచ్చేస్తది. ఇగో దీన్నే మనం ఇగో నీట్‌గా కట్ జేసుకుంటే ఇది కాజాపట్టి వచ్చేస్తది. ఇదొచ్చేసి ఒక్క ఏమంటారు ఉక్కు పట్టి వచ్చేస్తది. దీన్ని మనం కట్ చేసుకుంటాం. ఇప్పుడు ఇందులో ముందు భాగం కట్ చేసుకోవాలి. ఇగో ఇదొచ్చేసి ఇదొక్కటి కట్ జేయాలె. ఇగో నెక్స్ట్ ఈ లోతు కట్ జేసుకోవాలి. మనం ఇప్పుడు ముందు చేతులకు లోతు తీసుకున్నాం గదా! ఇది గూడా. మళ్ళీ మనం మిషన్ మీదకెళ్ళినంక ఒక్కొక్కసారి మర్చిపోతుంటాం లోతు. అప్పుడు కన్‌ఫ్యూజ్ అయితుంటది. ఇదిగో ఇప్పుడు ఇగో ఇదే పేపర్‌తోని మనము 3 రకాల కటింగులు జేసుకోవచ్చు. ఇగో ఇదొచ్చేసి ఇట్లా పెట్టుకుంటే సాదా కటింగ్. ఓకేనా. సేమ్ మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా, ఇక్కడ ఎక్స్ట్రా. ఇగో మళ్ళీ ఇప్పుడు ఇగో ఇది ఇట్లా పెట్టేసుకుంటే క్రాస్ కటింగ్. ఇది మనకు కొంచెం ఇటు ఇట్లా తేడా అయినా బ్లౌజ్ మొత్తం పాడైపోతుంది. ఇగో ఈ ఈ పే ఈ మూల, ఈ మూల చూసుకోవాలి. ఇట్లా చూసుకోవాలి. ఈ మూల 2 గూడా ఈ మూలలకి ఈడ ఆనాలి. ఈడ కొంచెం మనం ఎక్స్ట్రా చూసుకొని మళ్ళీ దీంట్లోనే ఇదే పేపర్‌రా ఇగో ఇట్లా ఇట్లా గీసేసుకుంటే కటోరా బ్లౌజ్ వచ్చేస్తది. ఇదే పేపర్ కటోరా. ఇది మళ్ళీ మనం ఇది కట్ చేసుకొని దీన్నే కటోరా కట్ చేసుకోవాలి. ఇగో ఇప్పుడు మనం క్రాస్ కటింగ్ చేస్తున్నాం. ఇదిగో ఇదిగో మళ్ళీ సేమ్ ఇగో ఇక్కడ ఎక్కడ తీసుకోవద్దమ్మా ఎక్స్ట్రా. ఇటు తీసుకోవద్దు, ఇటు కూడా తీసుకోవద్దు మనం. ఇటు మనము క్రాస్ పట్టీలనే తీసేసుకోవాలి. ఇగో మనం ఈడొస్తున్నప్పుడు ఇదే షేప్‌లో రావాలి క్లాత్. ఇదిగో మళ్ళీ దానికి ఎంత ఎక్స్ట్రా తీసినామో ఇది కూడా అంతే రావాలి. మళ్ళీ సేమ్ ఇందులో కూడా చంక లోతులలో ఎక్స్ట్రా. ఇక్కడ కొంచెం మళ్ళీ ఇటు ఎక్స్ట్రా. ఇది ఈడ మళ్ళీ సేమ్. ఈడ మళ్ళీ మనం ఇట్లా కట్ చేసిన తర్వాత కూడా ఒక్కొక్కసారి వీ నెక్ లాగా వస్తుంటది. అప్పుడు మనం కుడుతున్నప్పుడు కొద్దిగా ఇట్లా జరుపుకొని కుట్టాలి. ఉక్కు పట్టికైనా సరే, కాజా పట్టికైనా సరే. వేడి.
ఇది నెక్స్ట్ మళ్ళీ మనము దీనికి ఇగో డాట్స్ వేసుకోవాలి కదా. ఈ డాట్స్ వేసుకుంటున్నప్పుడు ఇదిగో ఇది ముందు భాగం, ఈడ నుంచి మనకు సైజుని బట్టి ఇగో ఇగో 3 బక్కగా ఉంటే 3 ఇంచెస్ తీసుకోవాలి, కొంచెం లావుగా ఉంటే ఇగో 3.5, నెక్స్ట్ ఇది 5.5, ఇగో 3.5 తీసుకున్న 5.5. ఒకవేళ బక్కగా ఉన్నారనుకో 3, 4.5 తీసుకోవాలి. ఇది తీసుకున్న తర్వాత ఇది కొంచెం క్రాస్లా 2 ఇంచెస్ తీసుకోవాలి. ఇది 2, ఇది వచ్చేసి ఇట్లా రావాలి. మనకి ఇది మధ్యలో పెట్టేసుకొని ఇది పెద్దగా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వేసుకోవాలి కదా, ఇక్కడికి ఒక 2 ఇంచెస్, మళ్ళీ ఇక్కడ ఈడ నుంచి ఒక 2, ఈ 2 ఇంచెస్కి ఒక డాట్ పెట్టేసి ఇది ఇట్లా రావాలి. నెక్స్ట్ మళ్ళీ ఇది ఇది ఇక్కడ నుంచి తీసుకోవాలి. ఇగో ఇది కూడా కొంచెం 2 ఇంచెస్ తీసుకొని ఇది ఇటు రావాలి. ఇవన్నీ సన్నం వచ్చేస్తాయి మనకు డాట్స్. ఇది వస్తే వేయాలి, లేకపోతే వేయొద్దు. ఇది కూడా సేమ్ 2 ఇంచెస్. నేనేమో ఇట్లా ఇప్పుడు మీకు ఇట్లా చెప్పిన, నేను వేసేటప్పుడు ఏమో ఇట్లా వేసేస్తాను, అది కూడా సేమ్ వచ్చేస్తుంది. ఇట్లా వేసేస్తే అయిపోతుంది. అంటే మీకు మార్కింగ్ స్టార్టింగ్ కదా చెప్పాలి కాబట్టి ఇగో ఈడ నుంచి ఇది 2 ఇంచెస్, ఈడ నుంచి ఇది 2 ఇంచెస్, ఈడ నుంచి ఇది 2 ఇంచెస్, ఇది మళ్ళీ ఇక్కడ నుంచి ఇది 2 ఇంచెస్, ఇదేమో 3.5, ఇదేమో 5.5. ఇది మనకు డాట్స్. ఒకవేళ బక్కగా ఉన్నారంటే ఇది 3, ఇది 4.5. మళ్ళీ ఇప్పుడు ఇది మళ్ళీ సేమ్ రావాలంటే ఇగో దీన్ని తీసి దీనిపైన వేసి కొంచెం కొట్టాలి. ఇదిగో అప్పుడు మనకు కరెక్ట్ ఇగో ఇక్కడ ఎట్లా వేసినామో అక్కడ అట్లా వచ్చేస్తుంది. ఇగో ఇది మళ్ళీ ఇది ఇది వస్తే వేయాలి, లేకపోతే వేయొద్దు. ఇది మనకు ముందు భాగం. నెక్స్ట్ ఇదిగో క్రాస్ పట్టి. ఇగో క్రాస్ పట్టికి ఈ క్లాత్ని డబల్ ఫోల్డింగ్ చేసుకోవాలి ఈడని. మీకు అందుకే బ్లౌజుల పీసులు తెచ్చుకోమని. క్రాస్ పట్టి పేపరే, ఇదిగో క్రాస్ పట్టి. దీనికి ఇప్పుడు మనకి ఇది 2.5 వచ్చింది. ఈ క్రాస్ పట్టి మనకు 3 ఇంచెస్ రావాలి మొత్తం పొడవు. ఇప్పుడు దీనికి కింద ఇది ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కుట్టు మందం తీసేసుకో. ఇక్కడ ఏం తీసుకోవద్దు, ఓన్లీ ఇది ఎంత ఉందో అంతే రావాలి. ఇది క్రాస్ పట్టి. మనం లైనింగ్ ఒకటి సరిపోతే ఒక్కటి వేసుకోవచ్చు, లేకపోతే డబల్ వేసుకోవచ్చు. డబల్ వేసుకున్న మనకు ఫిక్స్గా ఉంటుంది బ్లౌజ్. ఇప్పుడు అది లైనింగ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి నేను ఇది ఒక్కటే కట్ చేసిన. ఇదిగో చేతులు ఇవ్వండి, చేతులు ఇదిగో చేతులు, ఈడ చేతులు రావాలి. ఇప్పుడు ఈడ ఎక్కువ ఉంది కాబట్టి ఈడ మనం ఎక్స్ట్రానే తీసేసుకుందాం. ఇది మనకు చేతులు. ఇగో చేతులు కుడుతున్నప్పుడు ఇట్లనే కుట్టాలి. ఇది ఇక్కడ వేసుకోవచ్చు, ఇది ఇక్కడ